హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 16 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం జావా ఐడెంటిఫైయర్ రూల్స్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయర్ అంటే ఏమి అనేది తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనం ఒక పర్సన్‌ని మనం ఇంకొక పర్సన్ మనం కాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ యొక్క నేమ్‌ని మనం పిలుస్తామనమాట. ఓకేనా. సేమ్ లైక్ ఇక్కడ మనకి జావాలో కూడా మనకు ఐడెంటిఫైయర్స్ అంటే నేమ్స్. ఓకేనా. సో, ఇక మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లియర్‌గా చూడొచ్చు. క్లాస్ అనేది క్రియేట్ చేసినాం. ఓకే. సో, దానికొచ్చేంటి ఒక నేమ్ అనేది ఇచ్చినాం. ఓకేనా. సో, అవి ఐడెంటిఫైయర్ అంటాం. సో, నెక్స్ట్ సేమ్ మనం ఇంతవరకు మనం చేసిన దాంట్లోనే మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేసినాం. సో, ఇక్కడ మనకి హెల్లో వరల్డ్ అనేది ఒక నేమ్ అనేది ఇచ్చినాం. సో, ఇదొచ్చి ఒక ఐడెంటిఫైయర్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ ఎఫ్ఐ అనేది ఈ వేరియబుల్‌ని స్టోర్ చేసుకునేదానికి ఒక నేమ్ అనేది ఇచ్చినాం. ఓకేనా. సో, ఇది ఒక ఐడెంటిఫైయర్. సో, ఇలా మనం ఏదైతే మనం నేమ్స్ అనేది మనం ఇస్తున్నామో ఓకేనా. సో, ఎక్కడైనా మనం స్టోర్ చేసుకునేదానికి ఏదైనా మనం క్రియేట్ చేసేదాని కోసం సో, వీటన్నిటిని మనం నార్మల్‌గా ఐడెంటిఫైయర్స్ అంటాం. ఓకేనా. సో, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తే ఆ మెథడ్‌కి నేమ్ అనేది ఇస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు ఇది చూడొచ్చు ఇదొక మెథడ్. ఓకేనా. సో, దీనికి నేమ్ అనేది ఉంది. సో, ఇలా మనం వీటన్నిటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఈ ఐడెంటిఫైయర్స్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా. సో, దానికంటూ సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో, ఆ రూల్స్ బేస్ చేసుకొని మనం ఈ ఐడెంటిఫైయర్స్ అనేవి మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. అంటే నేమ్స్. ఓకేనా. సో, ఎగ్జాంపుల్‌కి ఐడెంటిఫైయర్. ఓకేనా. సో, మనం ఐడెంటిఫైయర్ అంటే మనం ఆల్రెడీ క్లియర్‌గా తెలుసుకున్నాం. మనం నేమ్. ఓకేనా. సో, మనం సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం నేమ్ అనొచ్చు. ఓకే. సో, ఈ నేమ్స్‌ని మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, ఆ రూల్స్ ఏమని చూసినట్లయితే నార్మల్‌గా మనం ఏదైనా మనం ఒక ఐడెంటిఫైయర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడెంటిఫైయర్స్ అంటే వేరియబుల్ నేమ్. ఓకేనా. సో, నెక్స్ట్ మనకేమున్నాయి ఇంకా వేరియబుల్ నేమ్ ఉంది. నెక్స్ట్ వచ్చి హ్మ్, క్లాస్ నేమ్, నెక్స్ట్ మెథడ్ నేమ్. సో, ఇవన్నీ ఈ నేమ్స్ అనేవి వస్తాయి కదా! సో, ఇవన్నీ ఐడెంటిఫైయర్స్. సో, ఈ ఐడెంటిఫైయర్స్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే సమ్ రూల్స్ ఉన్నాయి. సో, ఆ రూల్స్ ఏమని చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాసే క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఓకేనా. సో, మన దగ్గర ఒక క్లాస్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఈ క్లాస్ యొక్క నేమ్ ఓకేనా. సో, ఇక క్లాస్ అనేది నేమ్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసేది క్లాస్ తర్వాత మనకొచ్చేది నేమ్ అనమాట. సో, ఇప్పుడు హెలో వరల్డ్ అనేది క్రియేట్ చేసినాం. సో, ఒక స్పేస్ అనేది ఇస్తున్నా. హెలో వరల్డ్ అనేది ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసినా. సో, ఇలా మనం క్రియేట్ చేయొచ్చా అంటే నో. ఓకేనా. సో, ఇది రాంగ్. సో, ఎందుకంటే ఈ ఐడెంటిఫైయర్స్‌లో మిడిల్‌లో స్పేసెస్ ఉండకూడదు. స్పేసెస్ నాట్ అలౌడ్. ఓకేనా. సో, ఎక్కడైనా సరే మనం ఈవెన్ వేరియబుల్ నేమ్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అనేది అకౌంట్ నంబర్ అనుకుందాం. ఓకేనా. సో, అకౌంట్ నంబర్ ఈక్వల్ టు మనం ఎంతో సంథింగ్ 1, 1, 2, 2, 3, 4 అనేది స్టోర్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం సేమ్ మిడిల్‌లో మనం స్పేస్ అనేది ఇవ్వాలా? అంటే మనకిస్తే వర్క్ అవుతుందంటే నో. ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకేనా. సో, ఇదొచ్చి ఐడెంటిఫైయర్స్‌లో స్పేసెస్ నాట్ అలౌడ్. ఓకేనా. సో, ఇదొచ్చి ఒక రూల్. ఓకేనా. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఇది. ఐడెంటిఫైయర్స్‌లో మిడిల్‌లో స్పేసెస్ అనేది అలో అనేది చేయదు. ఓకేనా. సో, మనం ఐడెంటిఫైయర్‌లో మనకి ఏదైనా సరే మెథడ్ నేమ్ గాని, వేరియబుల్ నేమ్ గాని, క్లాస్ నేమ్ గాని వీటిలో స్పేసెస్ అనేది మిడిల్‌లో ఎప్పుడు అలో అనేది చేయదు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి సేమ్ ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో, మనకి క్లాస్‌లో ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ అనేది 4 ఓకేనా. 4 వాల్యూస్ ఓకేనా. సో, 4 వాల్యూస్ అనేది ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసినాం. సో, ఇది వాలిడా అంటే ఇది కూడా నాట్ వాలిడ్. సో, ఇది కూడా నాట్ వాలిడ్. ఎందుకంటే
స్టార్టింగ్ అనేది మనకొచ్చే ఉంటే ఖచ్చితంగా మనకొచ్చే ఉంటే నంబర్స్ ఉండకూడదు. ఓకేనా? స్టార్టింగ్‌లో మనకొచ్చే ఉంటే నంబర్స్ అనేది మనకొచ్చే ఉంటే అలో అనేది చేయదు. ఈవెన్ మనకొచ్చే ఉంటే వేరియబుల్స్‌కైనా, మెథడ్స్‌కైనా ఓకేనా? సో, ఇది మనకొచ్చే ఉంటే సెకండ్ రూల్ అనుకుందాం. ఓకేనా? సో, మనకొచ్చే ఉంటే స్టార్టింగ్ వచ్చి మనకొచ్చే ఉంటే నంబర్స్ ఎప్పుడు నాట్ అలౌడ్. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చే ఉంటే సో, ఇవన్నీ మనకి ఒకే రూల్‌లో వస్తాయి. బట్ మనకొచ్చేంటి నేను డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నా. బట్ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే చాలు మనకి. సో, దీంట్లో మనకొచ్చే ఉంటే మనకి ఆహ్, యాక్సెప్ట్ చేస్తా, యాక్సెప్ట్ చేయదు అనేది మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే సో, ఫస్ట్ వచ్చి మనం స్పేసెస్ నాట్ అలౌడ్ అని చెప్పినాం. నెక్స్ట్ స్టార్టింగ్‌లో మనకొచ్చేవంటే నంబర్స్ నాట్ అలౌడ్ అని చెప్పినాం. బట్ మనకొచ్చేవంటే మిడిల్ ఓకేనా? ఆర్ మనకొచ్చేవంటే ఎండ్ సో, ఎక్కడ మనకొచ్చేంటే నంబర్స్ అనేది యాక్సెప్టెడ్. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సో, మనం క్లాస్ నేమ్ అనేది మనం 4 వాల్యూ అని మనం డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే మనం ఏదైనా ఓకేనా? మనకొచ్చేవంటే ఓకేనా? సో, ఫైండ్ 4 వాల్యూ అనేది ఇస్తున్నా. ఓకేనా? సో, ఇక్కడ నాకొచ్చేవంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే ఇక్కడ మనం మిడిల్‌లో ఇస్తున్నాం. ఓకేనా? సో, మిడిల్‌లో మనకొచ్చామంటే ఇది అలౌ చేస్తుంది. ఓకేనా? ఓకేనా? మిడిల్‌లో ఇది అలౌ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇది మనకి మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకో. స్టార్టింగ్‌లో మనకొచ్చేంటి నంబర్ అనేది ఉండకూడదు. మిడిల్‌లో మనకొచ్చేంటి నంబర్స్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సో, సింపుల్‌గా మనం వచ్చేవంటే చెప్పాలంటే మనకొచ్చేవంటే నెక్స్ట్ ఏముందంటే మనకొచ్చేవంటే స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా? నాట్ అలౌడ్. సో, మనకొచ్చేవంటే ఎక్స్‌పెక్ట్. మనకొచ్చేంటి డాలర్ అండ్ అండర్‌స్కోర్. సో, ఈ 2 స్పెషల్ క్యారెక్టర్ తప్ప వేరే ఏ స్పెషల్ క్యారెక్టర్ మనకొచ్చేవంటే డాలర్ ఇది. ఓకే. అండ్ కాదు. మీరు కన్‌ఫ్యూజన్ అవ్వకండి. ఓకే. డాలర్. సో, డాలర్ అండ్ మనకొచ్చేవంటే అండర్‌స్కోర్ తప్ప మనకి ఏ స్పెషల్ క్యారెక్టర్ అనేది మనకొచ్చేవంటే ఈ ఐడెంటిఫైయర్స్ అనేది యాక్సెప్ట్ అనేది చేయదు. సో, డాలర్ అండ్ అండర్‌స్కోర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే క్లాస్ నేమ్ అనేది క్రియేట్ చేసినా. సో, క్లాస్ మనకొచ్చేవంటే హలో అనేది ఉంది. ఓకేనా? హలో @ అనేది ఇస్తున్నా. సో, ఇది యాక్సెప్ట్ చేస్తుందా అంటే నాట్ యాక్సెప్టెడ్. సో, నాట్ యాక్సెప్టెడ్. సో, మనం ఎయిదర్ మనం వచ్చుంటే డాలర్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదంటే అండర్‌స్కోర్ అన్నా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాస్ ఉంది. ఓకేనా? హలో అండర్‌స్కోర్ వరల్డ్. సో, ఇది యాక్సెప్ట్ చేస్తుందంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకొచ్చేంటే అండర్‌స్కోర్ అనేది డాలర్ అనేది మనకి యాక్సెప్ట్ అనేది చేస్తాయి. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేవంటే డాలర్ అండ్ అండర్‌స్కోర్ తప్ప మిగతా ఏది మనకొచ్చేవంటే మనకి ఐడెంటిఫైయర్స్‌లో మనకొచ్చేవంటే అలో అనేది చేయదు. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే మనకొచ్చేవంటే నేమ్ ఇప్పుడు మనం ప్యాటర్న్‌గా తీసుకుంటే మనకొచ్చేవంటే ఎయిదర్ మనకొచ్చేవంటే 0 మనకొచ్చేవంటే 9 అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? బట్ మనకొచ్చేవంటే స్టార్టింగ్‌లో మనకొచ్చేవంటే ఏ-జెడ్ అనేది ఉండాలి. ఆర్ మనకి ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఏ-జెడ్. బట్ మనకొచ్చేవంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా? సెకండ్ వచ్చి మనకొచ్చేవంటే మనం నంబర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మిడిల్‌లో. మళ్ళీ మనకొచ్చేవంటే సేమ్ మనకొచ్చేంటే ఇక్కడ మనం డాలర్ అండ్ మనకొచ్చేవంటే డాలర్ అండ్ కాదు కామా పెట్టుకుందాం. ఓకే. కామా మనకొచ్చేవంటే అండర్‌స్కోర్ డాలర్. ఓకే. సో, ఈ అండర్‌స్కోర్ డాలర్ అనేది మనం వచ్చేవంటే యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ఈవెన్ మనం ఎక్కడ ఇచ్చినా యాక్సెప్ట్ అనేది చేస్తుంది. బట్ మనకొచ్చేవంటే ఫస్ట్‌లో ఇవ్వడం కొంచెం అండర్‌స్కోర్ మాత్రం మోస్ట్‌లీ ఇస్తాం. డాలర్ అనేది ఇచ్చుకోము. ఓకేనా? సో, అది గుడ్ ప్రాక్టీస్ నాట్ ఏ రూల్. ఓకే. సో, మనకొచ్చేవంటే ఇది మనకి ప్యాటర్న్ అనేది మాట. ఓకేనా? సో, మనకొచ్చేవంటే మనకి ఎయిదర్ మనకొచ్చేవంటే స్టార్టింగ్ అనేది మనకి ఏ-జెడ్ అనేది ఉండాలి. ఓకేనా? అది మనకి క్యాప్స్ అనే ఉండొచ్చు. స్మాల్ అనే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే స్టార్టింగ్‌లో మనకి డాలర్ కూడా మనకొచ్చి ఉండొచ్చు. అండర్‌స్కోర్ డాలర్ కూడా ఉండొచ్చు మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే మిడిల్. సో, మిడిల్ ఆర్ లాస్ట్. సో, మనకొచ్చేవంటే 0-9 అనేది నంబర్స్ కూడా మనకొచ్చేవంటే యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ఓకేనా? సో, ఇది మనకొచ్చేవంటే నార్మల్‌గా ఉన్న ఐడెంటిఫైయర్ రూల్‌లో ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే స్పేసెస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇవి మాత్రమే యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి స్పేసెస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తది? స్పేసెస్ అనేది యాక్సెప్ట్ చేయదు కదా! ఓకే. సో, కాబట్టి స్పేసెస్ నాట్ అలౌడ్. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏది అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మనం ఆల్రెడీ క్లియర్‌గా నేర్చుకున్న దాని ప్రకారం మనకొచ్చేవంటే
స్పేసెస్ నాట్ అలౌడ్ మనకొచ్చేంటి స్టార్టింగ్‌లో నంబర్స్ అనేది ఉండదు. మనకి మిడిల్‌లో నంబర్స్ యాక్సెప్ట్ చేస్తది. డాలర్ అండ్ అండర్‌స్కోర్ తప్ప మనకు వేరే ఏ స్పెషల్ క్యారెక్టర్ మనకొచ్చేవంటే యాక్సెప్ట్ అనేది చేయదు. ఐడెంటిఫైయర్స్ అనేది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే కీవర్డ్స్ నాట్ అలౌడ్. ఓకేనా? సో, ఈ కీవర్డ్స్ అనేది మనకేం చూస్తుందంటే ఇది మనకి నార్మల్‌గా జావాలో మనకొచ్చి అంటే జావా 8లో మనకు చూసుకుంటే 50 కీవర్డ్స్ అటుంటాయి. మనకు అప్ టు మనకొచ్చేంటి జావా 17 వెళ్తే 50 3 అలా మనకొచ్చేంటి నెక్స్ట్ మనకొచ్చేంటి జావా 21కెళ్తే 21 సో, ఇలా మనకొచ్చేంటి జావా కీవర్డ్స్ అనేవి మనకు కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ అవుతూ పోతుంది. సో, మనకొచ్చేంటి అవన్నీ మనకు అవసరం లేదు ప్రెజెంట్. మనకొచ్చేంటి జస్ట్ మీకు కీవర్డ్ అంటే ఏమి? సో, వాటిలో మనకి బేసిక్‌గా మనం ఆల్రెడీ యూజ్ చేసిన కీవర్డ్స్‌ని నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. సో, ఒకవేళ మీకు ఆ ఎంటైర్ కీవర్డ్స్ అనేవి కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్‌లో చూడండి. మనం జస్ట్ నేను కీవర్డ్స్‌ని మాత్రం యాడ్ అనేది చేసింటా. జస్ట్ రెఫర్ అనేది చేసుకోండి. బట్ మనం ఫర్దర్ క్లాస్‌కెళ్ళినప్పుడు మనం క్లియర్‌గా ఐడియా అనేది తెచ్చుకుందాం. కీవర్డ్స్‌లో మనకి వేరే ఏమేమి ఉన్నాయనేది. సో, ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన కీవర్డ్స్ ఏమేమని చూసినట్లయితే మనకొచ్చేవంటే మనం ఆల్రెడీ చెప్పినాం. మనకి డేటా టైప్స్ ఓకేనా. సో, మనకి ఇంట్ ఓకేనా. సో, ఈ డేటా టైప్స్ గాని మనకొచ్చేటి ఇక్కడ క్లాస్ అనేది యూజ్ చేసినాం. ఓకేనా. మళ్ళీ పబ్లిక్ ఓకేనా. మనకి ఇక్కడ స్టాటిక్ ఓకేనా. సో, మనకిక్కడ వాయిడ్ సో, ఇవన్నీ మనకొచ్చేవంటే నార్మల్‌గా మనకొచ్చేవంటే కీవర్డ్స్ అనమాట. ఓకేనా. సో, మనకి ఈ కీవర్డ్స్ అనేవి మనం వచ్చేవంటే మనం యూజ్ అనేది చేయలేం. ఓకేనా. సో, మనకి ఐడెంటిఫైయర్ నేమ్‌గా. ఓకే. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే కీవర్డ్స్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే కీవర్డ్స్ నాట్ అలౌడ్. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పొచ్చు. మనకొచ్చేవంటే క్లాస్ నేమ్ ఉందనుకో. సో, నేను క్లాస్ మనకొచ్చేవంటే మనం కీవర్డ్స్ వచ్చి పబ్లిక్ ఓకేనా. పి అనేది స్మాల్ అనమాట. పబ్లిక్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేవంటే సేమ్ ఇది యూజ్ చేస్తే మనకొచ్చేవంటే యాక్సెప్ట్ చేస్తుందంటే నాట్ యాక్సెప్ట్. సో, ఎందుకంటే ఇదొచ్చి మనకొచ్చేవంటే కీవర్డ్ అనమాట. సో, కీవర్డ్స్ అనేది మనకొచ్చేవంటే యాక్సెప్ట్ అనేది చేయదు. ఓకేనా. సో, ఇది మనకి నార్మల్‌గా జావాలో మనకొచ్చేవంటే 8లో మనకి 50 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, దాంట్లో మనం ఎగ్జాంపుల్ 1 ఆర్ 2 అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. సో, మనకు నార్మల్‌గా మనకొచ్చేవంటే మనం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా! డేటా టైప్స్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే బూలియన్ ఓకేనా. మనకి ఇంట్, బైట్ ఓకేనా. క్యార్, షార్ట్, డబుల్ ఓకేనా. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే కీవర్డ్స్ అనమాట. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే యాక్సెప్ట్ చేయదు. మనం వేరే అంటే మనకు ఐడెంటిఫైయర్ నేమ్‌గా మనకొచ్చేవంటే యాక్సెప్ట్ అనేది చేయదు. నెక్స్ట్ మనం ఏం చేసుకున్నాం పబ్లిక్ ఓకేనా. మనకొచ్చేవంటే క్లాస్, స్టాటిక్ సో, ఇవన్నీ కూడా మనకొచ్చేంటే యాక్సెప్ట్ చేసి ఇలా మనకొచ్చేంటి చాలా ఉన్నాయి. సో, మనకొచ్చేంటి ఇంకా మనం ఫర్దర్ క్లాసెస్‌లో వెళ్తే మనం వచ్చేంటి చాలా నేర్చుకుంటాం. సో, వాటిలన్నిట్లోనూ మనకొచ్చేవంటే కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ కీవర్డ్స్ అన్నీ మనకొచ్చేవంటే యాక్సెప్ట్ అనేది చేయదనమాట. ఓకే. సో, కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా. అలౌడ్ ఇన్ ఐడెంటిఫైయర్స్. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇంకొక ఇదనేది ఉంది. సో, మనకొచ్చేవంటే నార్మల్‌గా మనొచ్చేవంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఏదైనా ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. క్లాస్ మనొచ్చేవంటే మై ఓకేనా. సో, మనకొచ్చేవంటే మై నేమ్ ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి నేనొచ్చేవంటే క్లాస్ అనేది మనకొచ్చేవంటే మై నేమ్ అనేది ఎగ్జాంపుల్ మనం స్మాల్ లెటర్‌తో ఎం స్టార్ట్ చేసిన, క్యాపిటల్ లెటర్‌తో ఎం స్టార్ట్ చేసిన. సో, ఇలా తీసుకుంటే ఇదొచ్చి మనకొచ్చేవంటే ఇది మనకొచ్చేవంటే సేమ్ కాదు. ఓకేనా. సో, ఇట్స్ 2 డిఫరెంట్ అనమాట. ఓకే. ఓకేనా. సో, ఎలా అంటే సింపుల్‌గా మనం వచ్చేంటే ఎగ్జాంపుల్ కీవర్డ్స్ అని నేను చెప్పిన ఆల్రెడీ క్లాస్ అనేది కీవర్డ్ అని. ఓకేనా. సో, మనం క్లాస్ అనేది మనం వచ్చేవంటే డైరెక్ట్‌గా మనం క్యాప్స్‌లో పెట్టి మనం యూజ్ చేస్తే మనకు వర్క్ అనేది అవుతుంది. బట్ మనకొచ్చేవంటే కీవర్డ్ అనేది మనకొచ్చేవంటే క్లాస్ కాబట్టి. సో, బట్ ఇది నాట్ గుడ్ ప్రాక్టీస్. మనం వచ్చేవంటే కీవర్డ్స్‌లో ఉన్నదాన్ని మనం సేమ్ అప్పర్ కేస్, లోయర్ కేస్ చేంజ్ చేసి యూజ్ అనేది చేయకూడదు. బట్ ఏమంటే ఇక్కడ మనకొచ్చేమంటే 2 డిఫరెంట్‌గా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే ఇంట్ వేరియబుల్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది ఇస్తున్నాం. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే బోత్ సేమా అంటే నాట్ సేమ్. ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే డిఫరెంట్‌గానే మనకు కన్సిడర్ అనేది చేస్తుంది. అంటే కేస్ సెన్సిటివ్. ఓకేనా. సో, మనకిక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చి ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్స్. ఓకే. సో, ఇంకా మనకు ఆల్రెడీ క్లియర్‌గా మనకి చూడొచ్చు. ఓన్లీ మనకొచ్చేంటి లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్ అండ్ డాలర్ సింబల్స్ మాత్రమే అలౌ చేస్తుంది. ఓకేనా. సో, ఐడెంటిఫైయర్స్ కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్ అంటే నంబర్స్‌తో మనం స్టార్ట్ అనేది చేయకూడదు. రిజర్వ్ కీవర్డ్స్ అంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన కీవర్డ్స్ ఉంటాయి కదా! నేను చెప్పినా కదా! ఆ కీవర్డ్స్ అనేది మనకొచ్చేవంటే ఐడెంటిఫైయర్స్‌గా ఉండకూడదు. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా. సో, ఐడెంటిఫైయర్ మనకొచ్చేవంటే కేస్ సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే దీనికోసం నేనొచ్చేవంటే ఒక న్యూ క్లాస్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం.
మనం ఆల్రెడీ జావా కాబట్టి జావా మనకొచ్చేంటి జావా అండర్‌స్కోర్ మనకొచ్చేంటి ఐడెంటిఫైయర్. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనం ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఐడెంటిఫైయర్స్ అనే నేమ్‌తోని మనం వచ్చేంటి క్రియేట్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఈఎన్టీఐఎఫ్ ఐఈఆర్ ఓకే. సో, మనం ఐడెంటిఫైయర్ ఓకే. ఓకే. మనకి జావా ఐడెంటిఫైయర్స్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం ఇక్కడ క్లాస్. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఒక మెయిన్ అనేది ఇస్తున్నా. సో, మనం క్లాసెస్‌లో కాకుండా మనం వచ్చేంటి వేరియబుల్స్‌లో మనం చెక్ చేద్దాం. ఎందుకంటే మనం క్లాస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అనేది చేసుకున్నాం కాబట్టి ఇక్కడ. ఓకే. సో, ఇది ఐడీ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి కావాలంటే మనం కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి క్లాస్ అనేది ఉంది. ఓకేనా? క్లాస్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు మనకి క్లాస్ అనేది ఇచ్చి, క్లాస్ అనేది ఇచ్చినప్పుడు నాకొచ్చేంటి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా? సో, అదే నేనొచ్చేంటి డిఫరెంట్‌గా ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి సో, ఇదే మనకొచ్చేంటి క్లాస్ అనేది బిగ్ లెటర్‌లో ఇస్తున్నా. సో, మనకి ఎర్రర్ అనేది రాలేదు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఎందుకంటే ఇది యాక్సెప్ట్ అనేది చేస్తుంది. సో, ఇదొచ్చి కీవర్డ్. బట్ ఇది డిఫరెంట్‌గా కన్సిడర్ చేసుకుంటది. ఎందుకంటే మనకి జావా అనేది కేస్ సెన్సిటివ్ కదా! సో, ఇది క్లాస్ అనేది స్మాల్ లెటర్‌తో మనకు స్టార్ట్ అవుతుంది సి. ఇక్కడ మనకి బిగ్ లెటర్‌తో యూజ్ చేస్తున్నాం కాబట్టి అది డిఫరెంట్‌గా కన్సిడర్ చేస్తుంది. ఇది కీవర్డ్ కాదు అనుకుంటుంది. బట్ మనకి ఇలా మనకొచ్చేసి సేమ్ నేమ్స్ ఇచ్చుకోవడం కొంచెం గుడ్ ప్రాక్టీస్ కాదు. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ మనం ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాం. హెలో వరల్డ్ ఓకేనా? హెలో ఓకేనా? సో, మనకొచ్చేమంటే వరల్డ్. సో, ఇక్కడ నేను క్లియర్‌గా చూడొచ్చు మనకి హెలో వరల్డ్ అనేది ఇస్తున్నా. బట్ మిడిల్‌లో స్పేస్ అనేది ఇస్తున్నా. మనకి ఎర్రర్ అనేది వచ్చిందా లేదా? సేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అనేది తీసేసిన. సో, నాకు ఎర్రర్ అనేది పోయింది. ఓకే. సో, ఈ విధంగా మనకొచ్చేంటి స్పేసెస్ అనేది నాట్ అలౌడ్. ఓకే. సో, మనకొచ్చేంటి మళ్ళీ కీవర్డ్స్ అనేది కూడా మనకు అలౌ అనేది చేయదు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి స్టార్టింగ్‌లో మనం ఏదైనా నంబర్ పెట్టినామనుకో, సో, మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో, స్టార్టింగ్‌లో నంబర్ అనేది కూడా మనకొచ్చేంటి నాట్ అలౌడ్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ మనకేముంది ఇంకా? సో, మనకొచ్చేంటి ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాం మనం కేస్ సెన్సిటివ్ అని చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇదే విధంగా మనం వచ్చేంటి హెలో వరల్డ్ ఓకేనా? ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సేమ్ క్లాస్ ఉన్నప్పుడు మనకొచ్చేంటి ఎర్రర్ అనేది వస్తుంది. బట్ మనకొచ్చేంటి నేను డిఫరెంట్‌గా సేమ్ హెలో వరల్డ్ అని పైన మన సో, రీనేమ్ అనేది మనం హెలో వరల్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, మనకిక్కడ ఆల్రెడీ హెలో వరల్డ్ ఉంది కాబట్టి మనకొచ్చేంటి సో, నేనొచ్చేంటి ఇక్కడ స్మాల్ లెటర్ అని చేంజ్ చేస్తున్నా. హెలో. సో, నాకిప్పుడు చూడొచ్చు మనకొచ్చేంటి ఎర్రర్ అనేది పోయింది. ఓకేనా. సో, ఎందుకంటే ఇదే ప్యాకేజ్‌లో మనకొచ్చేంటి ఆల్రెడీ హెలో వరల్డ్ అనేది ఉంది కాబట్టి నాకొచ్చేంటి సేమ్ యూజ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. సో, మనకొచ్చేంటి ఇలా కేస్ సెన్సిటివ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అనేది ఇచ్చుకున్నామనుకో మనకొచ్చేంటి డిఫరెంట్‌గానే కన్సిడర్ చేస్తుంది. సేమ్‌గా కన్సిడర్ చేయదు. ఓకేనా. సో, ఇది కూడా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. నెక్స్ట్ మనకొచ్చేంటి నంబర్స్ అనేది మనకి మిడిల్ ఆర్ లాస్ట్‌లో ఎక్కడైనా మనకొచ్చేంటి యాక్సెప్ట్ అనేది చేస్తుందని చెప్పిన. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. నంబర్ మిడిల్‌లో గాని, లాస్ట్‌లో గాని ఎక్కడిచ్చినా మనకొచ్చేంటి యాక్సెప్ట్ అనేది చేస్తాయి. ఎర్రర్స్ అనేవి రావన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి డాలర్ ఓకేనా. సో, మనకొచ్చేంటి డాలర్ ఓకే. సో, మనకొచ్చేంటి డాలర్ ఓకే. సో, నేనొచ్చేంటి హెలో అనేది ఇస్తున్నా. సో, మనకి డాలర్ అనేది యాక్సెప్ట్ చేసింది. సేమ్ అదే విధంగా మనం వచ్చేంటి అండర్‌స్కోర్ కూడా ఇస్తున్నా. అండర్‌స్కోర్ అనేది కూడా మనకి యాక్సెప్ట్ అనేది చేసింది. బట్ మనం వచ్చేంటి స్టార్టింగ్‌లో క్లాసెస్ నేమ్స్‌కి డాలర్ అండ్ అండర్‌స్కోర్ మనం స్టార్టింగ్‌లో యూజ్ అనేది చేయము. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్‌స్కోర్ యూజ్ చేద్దాం. హెలో వరల్డ్ ఓకే. ఓకేనా. సో, ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచే మనం అండర్‌స్కోర్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, మనం జావా అండర్‌స్కోర్ అర్థమెటిక్, జావా అండర్‌స్కోర్ అసైన్‌మెంట్స్ ఇలా ఆల్రెడీ ముందు నుంచి నేను యూజ్ అనేది చేస్తున్నా. సో, బట్ మనకొచ్చేమంటే అండర్‌స్కోర్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ఐడెంటిఫైయర్ రూల్స్ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ ఇది మనకొచ్చేమంటే ఇదే మనకొచ్చేమంటే మన యొక్క వేరియబుల్ నేమ్స్ గాని, మెథడ్ నేమ్స్ గాని అన్ని దానికి అప్లై అనేది చేస్తుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇంట్ ఉంది. ఓకేనా. సో, ఇంట్ వేరియబుల్ నేమ్ వచ్చి నేనొచ్చేంటి క్లాస్ అనేది ఇచ్చిన. ఓకేనా. క్లాస్ ఈక్వల్ టు 10 అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఎర్రర్ అనేది వచ్చింది. సో, ఒకవేళ నేనొచ్చేంటి ఇలా కాకుండా నేనొచ్చేంటి క్లాస్ అనేది బిగ్‌లో ఇస్తున్నా. సో, మనకి ఎర్రర్ అనేది రాలేదు. ఓకేనా. సో, బట్ మనకొచ్చేంటి వేరియబుల్ నేమ్స్‌కి, మనకి క్లాసెస్ నేమ్స్‌కి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. మెథడ్ నేమ్స్ అనేది మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది. ఓకే. సో, అది తెలుసుకుందాం మనం వన్స్ ఇప్పుడు. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఏ అనేది ఇచ్చినా నాకు వర్క్ అనేది సేమ్ ఇప్పుడు నేనొచ్చేంటి ఇదే విధంగా మనకొచ్చేంటి ఇంట్ ఏ అనేది క్యాప్స్‌లో ఇచ్చిన. సో, మనకొచ్చేంటి 20 అనేది సేవ్ చేస్తున్నా. సో, ఇది డిఫరెంట్‌గా కన్సిడర్ చేసింది. స్టార్టింగ్‌లో మనకొచ్చేంటి నంబర్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. బట్ మనకొచ్చేంటి ఏ3 అనేది ఇస్తున్నా. సో, యాక్సెప్ట్ అనేది చేసుకునింది. ఓకే. సో, మనకొచ్చేంటి అండర్‌స్కోర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ మనకొచ్చేంటి డాలర్ అనేది కూడా మనకు యాక్సెప్ట్ అనేది చేస్తుంది. సో, బట్ మనకొచ్చేంటి స్పేసెస్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి బి స్పేస్ ఏ అనేది ఇస్తున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా. సో, ఈ విధంగా మనకి స్పేసెస్ అనేది యాక్సెప్ట్ అనేది చేయదు. ఓకే. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే ఐడెంటిఫైయర్ రూల్స్ అనమాట. జస్ట్ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ ఇది సింపుల్‌గా అనుకో క్లెయిమ్. మనకి క్లాసెస్ నేమ్స్,
వేరియబుల్ నేమ్స్ మళ్ళీ మనకి మెథడ్ నేమ్స్ ప్రెజెంట్‌కి ఓకేనా. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే మనం నేమ్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి సమ్ రూల్స్ అనేది పాటిస్తాం. సో, ఆ రూల్స్ అన్నీ మనకి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసేసినాం. ఓకేనా. సో, మనకేమంటే సింపుల్‌గా మనం చెప్పాలంటే ఇక్కడ మనం మన యొక్క హోమ్ స్క్రీన్‌లోనే మనకుంది. సో, ఇవే మనకి ఓకే. ఓన్లీ మనకొచ్చేంటి లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్ అండ్ డాలర్ మాత్రం మనకి యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ఐడెంటిఫైయర్స్ మనకొచ్చేంటి స్టార్టింగ్‌లో నంబర్స్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఐడెంటిఫైయర్స్ అనేది మనకొచ్చేంటి కేస్ సెన్సిటివ్. ఓకేనా. సో, ఇవన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి స్పేస్ యాక్సెప్ట్ చేయదు కదా! ఎందుకంటే ఇక్కడ మన స్పేస్ అనేది లేదు కదా! సో, కాబట్టి స్పేసెస్ నాట్ అలౌడ్. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి సింపుల్‌గా మనం వచ్చేంటి ఇంకొక ఇదనేది తెలుసుకుందాం. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనొచ్చేంటి క్లాసెస్ ఓకేనా. సో, మనం క్లాసెస్ నేమ్స్ అనేవి మనొచ్చేంటి స్టార్టింగ్. ఇదొచ్చి మనకొచ్చేంటి రూల్ అనేది కాదు. బట్ మనకు గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో, మనం యూజ్ చేయడం గుడ్. సో, స్టార్టింగ్ అనేది మనకొచ్చేంటి అప్పర్ కేస్‌లో ఉంటుంది. అప్పర్ క్యామెల్ కేస్ ఓకేనా. అంటే మనకొచ్చేంటి స్టార్టింగ్ వర్డ్ హెలో ఇలా ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి దేంట్లో అయితే హెచ్‌ఎల్. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ హెలో వరల్డ్ అని తీసుకున్నాం. సో, ఇలా అప్పర్ క్యామెల్ కేస్. సో, మనకొచ్చేంటి స్టార్టింగ్ వర్డ్స్ ఎవ్రి స్టార్టింగ్ వర్డ్ అనేది మనకొచ్చేంటి అప్పర్ కేస్‌లో ఉంటుంది. క్లాసెస్‌లో ఓకేనా. సో, ఇదే మనం వచ్చేంటి మెథడ్స్ ఓకేనా. వేరియబుల్స్ ఓకే. అండ్ మెథడ్స్‌లో తీసుకున్నామనుకో లోయర్ క్యామెల్ కేస్ అంటే స్టార్టింగ్ వర్డ్ అనేది మనకొచ్చేంటి లోయర్ కేస్‌లో ఉంటుంది. మిగతా అన్ని వర్డ్స్‌కి మనకొచ్చేంటి అప్పర్ కేస్‌లో ఉంటుంది. ఓకేనా. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ మనం ఇలా యూజ్ చేయం. ఓకేనా. సో, మనకొచ్చేంటి వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకేనా. మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? సో, ఇవన్నీ మనకొచ్చేంటి ఒక కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో, అవన్నీ మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. నో ప్రాబ్లమ్. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మీకు జస్ట్ నేమింగ్స్ ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి నాట్ రూల్ ఓకేనా. ఇది నాట్ రూల్. ఇదొచ్చి మనకొచ్చేంటి గుడ్ ప్రాక్టీస్. ఓకేనా. సో, మనకి క్లాసెస్‌లో మనం ఎప్పుడు మనం వచ్చేంటి స్టార్టింగ్ వచ్చి మనకొచ్చేంటి అప్పర్ కేస్‌లో ఉంటుంది. ఓకేనా. వేరియబుల్స్ అండ్ మెథడ్స్‌లో మనకొచ్చేంటి స్టార్టింగ్ వచ్చి లోయర్ కేస్‌లో ఉంటుంది. మిగిలినవన్నీ మనకొచ్చేంటి అన్ని వర్డ్స్ స్టార్టింగ్‌లో మనకొచ్చేంటి అప్పర్ కేసే యూజ్ అనేది చేస్తాం. ఓకేనా. సో, మనం ఇక్కడ కావాలంటే క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి క్లాస్ అనేది మనం వచ్చేంటి స్టార్టింగ్‌లో మనం ఏం చేసినాం అప్పర్ కేస్‌తో స్టార్ట్ చేసినాం. మనం వచ్చేంటి వేరియబుల్స్ అన్నీ మనం ఎప్పుడు లోయర్ కేస్‌తోనే స్టార్ట్ అనేది చేస్తున్నాం. ఈవెన్ మెథడ్ నేమ్ కూడా. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేంటి గుడ్ ప్రాక్టీస్ అంటే కోడ్ అనేది మనం కొంచెం స్ట్రక్చర్ ఫార్మాట్‌లో యూజ్ చేసుకునే దానికోసం మనం వచ్చేంటి యూజ్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఓకే.